గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీ వ్యాసం తతో జయముదీరేత్. డ్రీమ్ ప్రాజెక్ట్ ప్రొడక్షన్ ప్రేక్షకులందరికీ నమస్తమాంజలి. ఈరోజు తులారాశి గురించి మీకు సవివరంగా తెలియజేస్తాను. ఆగస్టు 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఆగస్టు నెల మొత్తంలో గ్రహచార గతులు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని కూలంకుషంగా పరిశీలిద్దాం. ముఖ్యంగా తులారాశి వారికి ఆగస్టు 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు అన్ని రంగముల వారికి చాలా అత్యద్భుతంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఆగస్టు నెల శ్రావణ మాసంలో వీరికి అన్ని గ్రహాలు అనుకూలంగా పనిచేస్తున్నాయి. కాబట్టి వీరు మట్టి ముట్టుకుంటే బంగారం అవుతుంది. అంటే ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి, నిరుద్యోగులకు ఉద్యోగం దొరుకుతుంది, ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ప్రమోషన్ దొరుకుతుంది. ఈ సంవత్సరం తులారాశి వారు ఆగస్టు నెలలో 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు నూతన బిజినెస్లు ప్రారంభిస్తారు. ఇది తులారాశి వారికి అత్యద్భుతంగా గ్రహ అనుకూలత చేకూరుతుంది. వారు నూతన వ్యాపారాలు ప్రారంభించి అత్యద్భుతంగా లాభాలను సాధిస్తారు. విద్యార్థులు చక్కగా వారు విద్యారంగంలో ఫలితాలు అద్భుతంగా సాధిస్తారు. జ్ఞాపక శక్తి, గ్రహణ శక్తి చాలా అద్భుతంగా ఉంటుంది. వారు అనుకున్నటువంటి ర్యాంకులు సాధించడానికి సఫలీకృతులవుతారు. వారు అనుకున్న చోట సీట్లు సాధిస్తారు. అలాగే తులారాశి మహిళలకు ఎక్కువగా ఆరోగ్యం మరియు వాళ్ళు అనుకున్న పనులు కూడా చక్కగా నెరవేరుతాయి. వివాహం కాని వారికి ఈ ఆగస్టు నెలలో వివాహం సెటిల్ అవుతుంది, వివాహము అవుతుంది. కాబట్టి వారు చేయాల్సినటువంటి పూజ సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసుకుంటే చాలా అత్యద్భుతంగా ఇంకా ఫలితాలు గోచరిస్తున్నాయి. కుజగ్రహ అష్టమ కుజుని వల్ల వీరికి కొన్ని వాహనములో గండము, వాహన ప్రమాదములు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అందుకే కుజుని ఆరాధన చేయాలి ఈ ఆగస్టు నెలలో. అలాగనే వాహన యోగం ఉంది తులారాశి వారికి. ఈ నెలలో వాహన యోగము అత్యద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. భూయోగము అంటే ప్లాట్లు కొనే అవకాశము, అలాగనే నూతన గృహ ఆరంభ యోగం కూడా తులారాశి వారికి అత్యద్భుతంగా ఈ మాసంలో కనిపిస్తూ ఉంటుంది. వీరు ఇవన్నీ కూడా సమకూరాలి అంటే, మీరు అనుకున్న కోరికలు నెరవేరాలి అంటే లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ మాసం అంతా కూడా లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలకు వెళ్ళి స్వామివారికి పంచామృత అభిషేకం చేసి వారికి అర్చన అభిషేకాలు చేసినట్టయితే లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం మీకు లభిస్తుంటుంది. మీకు చదవాల్సిన మంత్రం కూడా ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహ భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం అనే మంత్రాన్ని రోజు ఒక 12 సార్లు లేదా 11 సార్లు చదివినట్టయితే చదివి మీరు ఏ పనికి వెళ్ళినా మీరు సక్సెస్ సాధిస్తారు. కాబట్టి ఆ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ మరి చూస్తూనే ఉండండి మా డ్రీమ్ ప్రాజెక్ట్ ప్రొడక్షన్ అందులో వచ్చేటువంటి వీడియోలను. అలాగనే మీకేమైనా ఈ తులారాశి మీద సందేహాలు ఉన్నట్టయితే మాకు ఫోన్ చేయండి, కింద కామెంట్ పెట్టండి. ఏదైనా మీకు సందేహం జరిగినట్టయితే ఆ సందేహం గురించి తప్పకుండా వీడియో కింద మీరు కామెంట్ పెట్టినట్టయితే ఆ కామెంట్కి మేము సమాధానం తెలియజేస్తాం. జై శ్రీమన్నారాయణ.